ఇప్పుడు మేల్‌కి ప్రాబ్లమ్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు కౌంట్ అనేది 15-16 మిలియన్ నార్మల్ అన్నాను కదా! ఇప్పుడు 10-15 మిలియన్స్ ఉన్నాయనుకోండి. అండ్ దెన్ కదలిక కణాలు కూడా ఆల్మోస్ట్ 15% నుంచి 25% ఉన్నాయి. కొంచెం తక్కువున్నాయి. అండ్ దెన్ మార్ఫాలజీ కూడా 2-3% ఉన్నాయనుకోండి. మనం ఐయుఐ అనే ప్రాసెస్ చేయొచ్చనమాట. ఐయుఐ అనేది ఎగ్ రిలీజ్ అయ్యే టైంకే హస్బెండ్ వచ్చి శాంపుల్ ఇస్తారు. ఆ శాంపుల్‌ని ప్రాసెస్ చేసి గర్భసంచి లోపల జస్ట్ ఒక స్మాల్ సాఫ్ట్ కెథెటర్ ద్వారా ఇంజెక్ట్ చేస్తామనమాట. ఇట్లా చేస్తే మనము ఆ ఉన్న ప్రాబ్లమ్స్‌ని మనం కొంచెం ఓవర్‌కమ్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ దెన్ ప్రెగ్నెన్సీ రావడానికి కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ ఐయుఐకి యూజువల్‌గా సక్సెస్ రేట్ అనేది 10-15%. సో, ఈ సెమెన్ అనాలిసిస్ పారామీటర్ ఉన్నప్పుడు వీ కెన్ ఎక్స్‌పెక్ట్ ద సక్సెస్ రేట్ ఆఫ్ 10-15% అనమాట. సో, దీనికంతా మీకు సెమెన్ అనాలిసిస్ పారామీటర్ తక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు సక్సెస్ రేట్ కూడా చాలా తగ్గిపోతది. అండ్ దెన్ నెక్స్ట్ ఐవీఎఫ్. ఎప్పుడు ఐవీఎఫ్ చేసుకోవాలంటే, ఇప్పుడు సెమెన్ అనాలిసిస్ పారామీటర్‌లో 5 మిలియన్, 3 మిలియన్, 8 మిలియన్ అట్లా 10 మిలియన్ తక్కువున్నాయి. అండ్ దెన్ ప్రోగ్రెసివ్ మోటిలిటీ కూడా తక్కువుంది. లైక్ 8%, 5%, 10%. జనరల్లీ 10% కింద ఉంటే ఐవీఎఫ్ అనేది బెస్ట్ ఆప్షన్ అంటాం.